సుంకిసాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. సుంకిసాల ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు పడింది. నాన్ ఫోకల్ పోస్ట్ కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియు రాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లని సస్పెండ్ చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సుంకిసాల ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై రిపోర్టుని ప్రభుత్వానికి సమర్పించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. అంతేకాకుండా నిర్మాణ సంస్థకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొత్తంగా సుంకిసాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. సుంకిసాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు వేసింది. నాన్ ఫోకల్ పోస్ట్ ఆయనను బదిలీ చేసింది. ముఖ్యంగా సుంకిసాలలో ఉన్నటువంటి ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 లో ఉన్నటువంటి అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది. సీజీఎం కిరణ్ కుమార్, ఈఎం మరియరాజు, డీజీఎం ప్రకాశ్, మేనేజర్ హరీష్ కూడా సస్పెండ్ చేసింది. ఈ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ కూడా ఆదేశాలు కొత్తగానే జారీ చేశారు. ముఖ్యంగా సుంకిసాల ప్రమాద ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కూడా కమిటీ ప్రభుత్వం వేసింది. కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఢిల్లీలో నిర్లక్ష్యం వహించేందుకు సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టింది. నిర్మాణ సంస్థకు ఏదైతే మెగా సంస్థ ఉందో సంస్థకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఉన్నత స్థాయి విచారణ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 2వ తారీఖు నాడు సుంకిసాలలోని ఏవైతే రిటైనింగ్ వాల్ అవుతుందో వాళ్ళు కొలాప్స్ అయింది. ఆ తర్వాత నుంచి కూడా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు గుర్తించింది. ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఘటన జరిగింది. వందల కోట్ల రూపాయల నష్టం వాటింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటే కూడా చెప్పింది. మరోవైపు నిన్ననే బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా సుంకిసాల వద్దకి వెళ్లి ఆ ప్రమాదం జరిగిన తీరును వాళ్ళు పరిశీలించారు. తర్వాత అక్కడ ప్రభుత్వంపై కూడా కామెంట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా కామెంట్ చేసే పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఈ అంశాన్ని తీసుకున్న నేపథ్యంలో అక్కడ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చందు.